మంగళగిరి ప్రజలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రజల కోసం 5 ఏళ్లుగా కష్టపడి పనిచేశానని మంగళగిరి అభివృద్ధికి సంబంధించి తన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ఆయన 2019 ఎన్నికల్లో ఓడినప్పటికీ ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మంగళగిరి చేసేది రేపు రాష్ట్రం అంతా చేసే పరిస్థితికి మనందరం వచ్చాం. తల్లి, మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాల పట్ల మన జీవితం నడుస్తుంది. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నా, మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని. కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నిలబడ్డా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోతాం జరిగింది. మొదటి రోజు బాధ ఆవేదన కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. కష్టపడాలా, 5 సంవత్సరాలు ఇక్కడనే ఉండి తిరిగి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు ప్రయాణం ప్రారంభించా. 5 సంవత్సరాల్లో మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టాం. నీటి సమస్య ఉంటే ఉచితంగా నీళ్ల ట్యాంకర్లు పెట్టాం. మహిళలు సొంత కాలుపై నిలబడాలని కుట్టు ట్రైనింగే కాదు, కుట్టు మెషిన్ ఇచ్చి ఈరోజు పని కల్పిస్తున్నాం. పిల్లలు క్రికెట్ ఆడాలంటే మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశాం. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. కోవిడ్ వస్తే ఏకంగా ఆనాడు ప్రభుత్వం సరిగా స్పందించపోయినా ఆక్సిజన్ సిలిండర్లు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా కూడా కన్సల్టేషన్ అందించాం. ఇలా సుమారుగా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంగళగిరి ప్రజల కోసం నేను చేశాను. ఆనాడు మనందరం అనేక విషయాల గురించి మాట్లాడుకున్నాం. కరెక్ట్గా 2024 ఎన్నికలు వచ్చినప్పుడు మీ ముందరకు వచ్చా. మీరందరూ రచ్చబండలో ఒకటే కోరారు, మేము నివసిస్తున్న ప్రాంతంలో మా ఇల్లుని రెగ్యులరైజ్ చేసి మాకు మీరు పట్టా కల్పించండి అని ఆనాడు మీరు కోరారు. మీరు ఇంకో మాట కూడా అన్నారు. బోలా శంకర్ వచ్చాడు. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదములు. గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. ఈయన వల్లనే అయింది ఈ కార్యక్రమం. నేను మొత్తుకుంటున్నా రమ్మని రాట్లా, సిగ్గుపడుతున్నాడు మా బోలా శంకర్. ముందల రాన్నా, వరదల్లాలి. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పదే ఒక మాట అన్నారు, ఇక్కడనే మా కుటుంబాలు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, ఇక్కడి నుంచి పనికి వెళ్తాం కూడా మాకు చాలా సులభంగా ఉండను. ఆనాడు మీకు చెప్పా, అన్నీ నేను ఒకేసారి చేయలేను, కొన్ని సంవత్సరం లోపల చేయొచ్చు, కొన్ని 2 సంవత్సరాలు పడతాయి. అటవీ భూమి అదేవిధంగా చెరువు ఉంటే అది కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఆనాడే హామీ ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా. సంవత్సరం పూర్తయ్యే లోపలనే 3000 కుటుంబాలకి ఈరోజు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు అందజేస్తుంది. అమ్మా, మీరందరూ ఒక్కసారి. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఉత్సవాలు. మహిళలు, కార్మికుల హక్కుల కొరకు అలుపెరగని పోరాటం చేసినటువంటి యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ మరియు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క జయంతి సందర్భంగా విశాఖపట్నం ప్రజల ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం నగరంలో బాబాసాహెబ్ యొక్క విగ్రహానికి మర్యాద చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీని యొక్క స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దీని మేరకు
ప్రతి జిల్లాల్లో కూడా ఇలాంటి వేదికలు జరుపుకుంటున్నాము. మన జిల్లాలో ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఈ పండగ వాతావరణంలో జరగాలి అనే ఉద్దేశం మేరకు భీమిలీలో కూడా మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం గారు ఒక ఆదేశాల మేరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఒక కళాన్ని నెరవేర్చడానికి, పేదరికంలో ఉన్న షెడ్యూల్ కులాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగా లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కింద వివిధ యూనిట్స్ త్వరలో మంజూరు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ కూడా 2024-25లో ఆర్టీఎఫ్ కింద దాదాపు 4.8 కోట్లు, ఎంటీఎఫ్ కింద దాదాపు 70 లక్షలు విడుదల చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఎస్సీ కులానికి చెందిన పిల్లలకి డిఎస్సి కోచింగ్ కూడా మనము ఇప్పిస్తున్నాము. 250 దాకా మన జిల్లాలో ఇది చేపడుతున్నాము. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం తప్పనిసరిగా ఆయన ఒక కళని నెరవేర్చడానికి జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. నివాళులర్పించడం జరిగింది. ఆయన లేకపోయినా కూడా మన మధ్య ఉన్నట్టుగా భావించి ఇవాళ కలెక్టర్ గారు, యూఎండీ చైర్మన్ గారు, మా ఎమ్మెల్సీ గారు అందరం కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన స్ఫూర్తి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాడవాడలో ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల ధ్యేయంగా, రాజ్యాంగ నిర్మాతగా మా లాంటి వాళ్ళకి ఎంతో ఆదర్శంగా ఇవాళ ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని కారణాల వల్ల మాలాంటి వాళ్ళు ఇలాంటి పొజిషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఆశయాల కోసం ఇవాళ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజే ఒక ప్రపంచ మేధావిగా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే నెంబర్ 1గా ఇవాళ అద్భుతంగా ఇవాళ మన అభివృద్ధి చెందుతూ ఉన్నామంటే ఆయనే కారణం. కాబట్టి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశయాల కోసం ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ సంక్షేమ పథకాలు కానీ, ఓ పక్క అభివృద్ధి కానీ అన్నీ కూడా సమపాల్లో తీసుకెళ్తూ ఆయన ఏదైతే ఆదేశించారో వాటి ఆ పరిధిలోనే ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రానున్న రోజులు ఇంకా ఆయన ఆశలు. అనకాపల్లి జిల్లా కోటవురుట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో బాణాసంచ తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులకు కేజీహెచ్ లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు ఇది ఒక దురదృష్ట ఘటన. సో మనకి కోటవరట్ల దగ్గర ఫైర్ క్రాకర్స్లో అగ్ని ప్రమాదం సంభవించి అక్కడ కొంతమంది చనిపోవడం అనేది జరిగింది. ఇమీడియట్గా మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. బర్న్స్ కేసులు ఒకటి మనకు అనకాపల్లి నుంచి వస్తాయి, మీరు వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పారు సార్. చెప్పిన వెంటనే నేను ఇక్కడికి వచ్చి బర్న్స్ కేసు అంటే ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, ఆల్ అలైన్డ్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ రప్పించి వీళ్ళకి అందరికీ కావాల్సినట్టు ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే ఏ విధమైన ఇన్ఫెక్షన్ సోకకుండా ఫస్ట్ మనం థియేటర్లో తీసుకొని వెళ్ళి క్లీన్ చేసి వాళ్ళని పెడితే చాలా వరకు ఇన్ఫెక్షన్ తగ్గి ఇలాంటి వాళ్ళు బ్యాడ్ ప్రోగ్నోసిస్ రాకుండా ఆపడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై నేను క్యాజువాలిటీలో కాకుండా పేషెంట్ని డైరెక్ట్గా ఏదైతే బర్న్స్ వార్డ్ ఉందో దాంట్లోకి తీసుకొచ్చి ఇది చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఇప్పటివరకు 5 పేషెంట్స్ వచ్చారు. సో ఈ 5 పేషెంట్స్లో మనకి జల్లూరి నాగరాజు, ఆయన వయసు 50 సంవత్సరాలు, ఆయనకు మాత్రం 90% బర్న్స్ ఉన్నాయి. ఈ 90% బర్న్స్ అనేవి మనకు బయటికి కనిపించినవి. బయటికి ఏదైతే మనకు కనిపిస్తుందో అది, కానీ ఎక్కడైనా మనకి బ్లాస్ట్ అయినప్పుడు ఆ కెమికల్ ఫ్యూమ్స్ వస్తాయి. సో అక్కడ ఉండేటప్పుడు మనం దాన్ని పేల్చడం అనేది జరుగుతుంది. అది పేల్చడం అనేది జరిగి లంగ్స్కి కూడా ఇండైరెక్ట్గా డ్యామేజ్ జరుగుతుంది. అది ఎంతవరకు డ్యామేజ్ జరిగింది ఏంటి అనేది ఇప్పటికిప్పుడు మనకు తెలియదు. ఇట్ విల్ టేక్ 2-3 days. సో వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. సో ఇంకొక పేషెంటు మడగల జానకీరామ్ అని, ఆ పేషెంట్కి 50% బర్న్స్ ఉన్నాయి. సో ఆయన కూడా ఇప్పుడు డ్రెస్సింగ్ అదంతా అవుతుంది, తీసుకొచ్చి మనం వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అయితే డెఫినెట్గా మేము సత్వరమే అందిస్తున్నాం.
ఇంకొక పేషెంట్కి మనకి 30% బర్న్స్ ఉన్నాయి. ఈయన సియాదుల గోవింద్, మేల్ 45 years. ఈయనకి 30% బర్న్స్ ఉన్నాయి. కానీ ఎక్స్టర్నల్ బర్న్స్ 30% అనే మనం అనుకుంటున్నాం. ఇప్పుడే చెప్పాను మీకు, కెమికల్ ఫ్యూమ్స్ లంగ్స్లోకి వెళ్తే ఆ ఇంటర్నల్ డ్యామేజ్ ఎంతో మనకు తెలియదు. సో వీళ్ళందరినీ అబ్జర్వేషన్లో పెట్టి మనం వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో బర్న్స్ వాటిలో పెట్టి సత్రమే వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ట్రీట్మెంట్ అంతా మేము ఇవ్వడం అనేది ఆల్రెడీ అయిపోయింది. వచ్చిన పేషెంట్ని వచ్చినట్టు ఇమీడియట్గా థియేటర్కి షిఫ్ట్ చేసి మనం దానికి కావాల్సినవన్నీ చేయడం అనేది జరిగింది. ఇంకా మిగిలిన 2 పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు రేలంగి సంతోషి 39 సంవత్సరాలు. ఈవిడికి బర్న్స్ అయితే లేవు కానీ ఆవిడికి కాలు ఇరిగిపోవడం అనేది జరిగింది. సో ఇది ఆర్థోపెడిక్ సర్జన్ వచ్చి వాళ్ళు అడ్మిట్ చేసుకొని ఇది ఆర్థో డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఇంకొక పేషెంట్ వేలంగి సరోని 18 years ఫీమేల్. ఈవిడికి కూడా బర్న్స్ లేవు. సో సింపుల్ ఇంజరీస్తో ఈవిడ బయటకు వచ్చింది. సో ఇది కూడా మనం ఒక 2-3 days అబ్జర్వేషన్లో ఉంచుతాం. అందరినీ అబ్జర్వేషన్లో ఉంచి వాళ్ళకి సరైన వైద్యం ఇచ్చి ఫ్యూచర్గా ఏం ప్రాబ్లమ్ వస్తాయి ప్రోగ్నోస్ ఇదంతా డెఫినెట్గా అందరికీ మేము వీడియో కౌన్సిలింగ్ ద్వారా పేషెంట్ తాలూకు అటెండెన్స్కి క్లియర్ కట్గా ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ వీడియో కౌన్సిలింగ్ అనేది నేను పెట్టాను. ఇది పేషెంట్ తాలూకు అటెండెన్స్ కంపల్సరీ మనం ప్రోగ్నోస్ చెప్పాలి, బ్యాడ్ కేసులకి అన్నిటికీ చెప్పాలని ఆ వీడియో కౌన్సిలింగ్ ద్వారా పేషెంట్ తాలూకు అటెండెన్స్కి ప్రోగ్నోసిస్, వాళ్ళు ఎంతవరకు రికవర్ అవుతారు, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఇవన్నీ మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే రిపోర్ట్స్ మేము హైయర్ అఫీషియల్స్ కూడా డెఫినెట్గా ఇవన్నీ నేను కలెక్టర్ గారికి, మా డిఎంఈ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి కూడా ఇవన్నీ మేము పంపించి తగిన చర్యలు ఈ పేషెంట్స్కి కావాల్సింది మేము చేసుకుంటాం. మా మాట నిలబెట్టుకున్నాం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ఆద్యంతం సినిమా హాల్లో నవ్వులు పోయిస్తుంది. హీరో ప్రదీప్ మాచిరాజు. ఇక్కడ అబ్బాయి దీపిక పిల్లి కథానాయిక, దర్శకద్వయం నితిన్ భరత్ దీనిని రూపొందించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ టూర్ నగరంలో జరిగింది. అనంతరం దస్పల్లా హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ చిత్రానికి సపోర్ట్ చేసిన మహేష్ బాబు, రామ్ చరణ్కి ధన్యవాదాలు చెప్పారు. ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది. ఏప్రిల్ 11వ తేదీని మా జీవితాల్లో మర్చిపోలేం. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన రోజు అది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులు నవ్వుకుంటారని మేము మాటిచ్చాం. ఆ మాట నిలబెట్టుకున్న రోజు అది. మాకెంతో సపోర్ట్గా నిలిచిన డిస్ట్రిబ్యూటర్స్కి ధన్యవాదాలు అన్నారు. ప్రేక్షకుల ఒరిజినల్ రియాక్షన్స్ చూడాలనే ఉద్దేశంతో థియేటర్లలో దాక్కుని సినిమా చూసాం. వాళ్ళు ఎంతగానో నవ్వుతుంటే మాకెంతో సంతోషంగా అనిపించింది. ఇలాంటి క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ చూసి చాలా రోజులైందని వారు అంటున్నారు. ఇలాంటి కథను రాసి అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన దర్శకులు నితిన్ భరత్కి ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అని ప్రదీప్ తెలిపారు. నటుడు నాని త్వరలో ఈ సినిమా చూడనున్నారని ఆయన చెప్పారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి నాని తనకు ఫోన్ చేశారని తెలిపారు. సినిమా విజయం పట్ల కంగ్రాట్స్ చెప్పారన్నారు. డాంకుని వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ పంచులకి నవ్వుతున్నారు, అవన్నీ కూడా చూసి మేము చాలా ఆనందపడ్డాం. సో మా టీం అంతా, మా డైరెక్టర్లు నితిన్ భరత్ అండ్ మా రాజా, మా దీపిక అండ్ మా పాని, మా చక్రపాణి అందరూ కలిసి సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ వాళ్ళందరి రియాక్షన్ చూసిన తర్వాత మాకు అర్థమైంది, వాళ్ళ నవ్వులే మా రివ్యూలు, వాళ్ళ చప్పట్లే మా రేటింగ్లు. సో వాళ్ళని అంత ప్రేమతో వాళ్ళు థియేటర్కి వచ్చి అరే మేము అనుకోలేదు ఇంత బాగుంటుంది సినిమా అని, మాకు చాలా బాగా నచ్చింది అని వాళ్ళు చెప్పడం మాకు ఆనందం వేసింది. ఐ థింక్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నది, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నది ఆడియన్సే. అండ్ వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ మాకు చాలా స్పెషల్ అనిపించింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాగే ఈ వైజాగ్లో థియేటర్స్ అన్నీ విజిట్ చేయడం జరుగుతోంది. మార్నింగ్ షో, మ్యాట్నీ అండ్ అవన్నీ కూడా థియేటర్స్కి వెళ్ళడం జరిగింది మేము. అండ్ ఇలాగే ఇక్కడి నుంచి బయలుదేరి మేము రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇలా అన్ని ఏరియాస్కి వెళ్ళి వాళ్ళందరినీ పలకరిద్దాం అనుకుంటున్నాం. వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మేము కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఇంతలా సపోర్ట్ చేస్తున్న మా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ నమస్కారం. సో మొన్న థియేటర్లో ఆడియన్స్తో కలిసి మేము సినిమా చూడడం జరిగింది. అండ్ మేము పెట్టిన ఎఫర్ట్స్కి వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం యాక్చువల్లీ. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు. మేము ఏదైతే చెప్పామో ఐ థింక్ వీ డెలివర్డ్ దట్. ఇంకా మీరు అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మమ్మల్ని ముద్దు కృష్ణ, రాజా అంతలా ఫాలో అయ్యారు ఆ క్యారెక్టర్స్ని.
అండ్ మా పానీ కనపడగానే పానీ పానీ అంటున్నారు. బిలాల్ జలాల్, మా సత్య అండ్ గెటప్ సీను కాంబినేషన్లో వచ్చిన ప్రతి సీన్ హిలేరియస్గా పండడం. అండ్ మా కాంబినేషన్లో నేను సీను కానీ, నేను సత్య కానీ, సత్య సీను కానీ, ఇలా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించినా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎంటర్టైన్మెంట్కి పెద్ద పీట వేశారు జనాలు. వీఆర్ వెరీ హ్యాపీ. చుట్టుపక్కల ఏది లేదు అనిపించింది. అండ్ మైత్రి వాళ్ళు కూడా చాలా ప్లాన్డ్గా దాన్ని సమ్మర్ హాలిడే స్టార్టింగ్లో తీసుకొచ్చి అందించారు. ఐ థింక్ ఈ వైబ్ చాలా లాంగ్ రన్ ఉంటుందని మాకు నమ్మకం దొరికిందండి. బికాస్ ఆఫ్ ద గ్రోత్ ఎవ్రీ డే ఇలా ఆడియన్స్ ముందుకు రావడం. మేము థియేటర్స్కి వెళ్ళినప్పుడు చూస్తే ఐ థింక్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఒక ఆయన 2 పిల్లలు తీసుకుని వచ్చారు సినిమాకి. సార్ మా పిల్లలు ఇప్పటి వరకు నన్ను సినిమా కుర్చీలో కూర్చోబెట్టి చూడనివ్వలేదు, వీళ్ళని ఎత్తుకుంటూ తిరుగుతూనో వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టి వీడియో పెట్టి వాళ్ళని డోర్ల దగ్గర నుంచినే చూశాను సినిమాలన్నీ. థ్యాంక్ యూ, మీ సినిమాని కుర్చీలో కూర్చొని చూసేలా చేశారు మాకు చాలా రోజుల తర్వాత అని. సో పిల్లలు కూడా ఎగ్జైట్ అయిపోయి ఈ అల్లరి గోల స్క్రీన్ మీద జరుగుతున్న దాన్ని ఎంగేజింగ్గా చూశారు పిల్లలందరూ. సో ఐ థింక్ అలా ఫ్యామిలీస్ రావడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. భారత రత్నగా రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించిన మహావ్యక్తిగా, యుగ పురుషుడిగా, అందరిచే మేధావులకు మేధావిగా, హలో ఈరోజు వారికి ముందుగా దండతో వారికి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ముందుగా కార్యాలయ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి అన్నకు, ఫ్రంట్ల ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గారు చెవిరెడ్డి అన్నకు, మాజీ మంత్రివర్యులు నాగార్జున అన్నకు, మాజీ ఎంపీ గారు సురేష్ అన్నను కోరుతున్నాం. అందరూ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. నిలబడండి, ఒక్క నిమిషం. ముందుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 143వ జయంతి సందర్భంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది. భారతదేశానికి ముద్దుబిడ్డగా వివిధ ప్రాంతాలు, కులాలు, భాష వంటి సమాజంలో మనుషులంతా ఒక్కటేనని చెప్పేసి తన జీవితాంతం అహర్నిశలు పోయినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహనీయుడు స్వేచ్ఛ సమానత్వం కావాలని చెప్పేసి, అదేవిధంగా నూతనంగా ఆవిష్కరించినటువంటి స్వతంత్ర సంగ్రామం తర్వాత రూపుదిద్దుకున్నటువంటి భారతదేశానికి ఒక చక్కని గ్రంథాన్ని అంబేద్కర్ చేపట్టిన సంస్కరణ వల్లనే నేడు భారతదేశం సుభిక్షంగా ఉందని వైసీపీ గొల్ల బాబురావు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం విశాఖలో ఎల్ఐసి బిల్డింగ్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉందంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఈరోజు ఒక లౌకిక దేశంగా ఉండి ఎన్నో మతాలు, కులాలు, ప్రాంతాల్లో ప్రజలందరూ కలిసిమెలిసి ఈరోజు ఉన్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం.
ఇన్ని తరాలు మారినా కూడా అతని రాజ్యాంగాన్ని మనందరం కూడా ఈ తరం ప్రజలు కూడా ఫాలో అవుతున్నారంటే అతను ఎంత దూరదృష్టితో ఆ రాజ్యాంగం రచించారో మనం అర్థం చేసుకోవచ్చు. సమసమాజ స్థాపన కోసం ఆ రోజుల్లో ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి కులాలు, మతాలు, ప్రాంతాలు ఏవి కూడా అతనికి వర్తించవు. అతను అందరి మనిషి. కులాలకు అతీతంగా అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి తాలూకా ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించిన వాళ్ళంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మనం చూసాం. అంబేద్కర్ గారు ఏ విధంగా సమసమాజ స్థాపన కోసం కృషి చేశారో, ఎంతగా పేద బడుగు బలహీన వర్గాల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఆ రోజుల్లో కృషి చేశారో, వాటన్నిటినీ కూడా అంబేద్కర్ గారి ఆశయాలన్నింటినీ కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాలు కూడా వాటన్నిటిని కూడా పాటించడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో పెట్టిన పథకాలు, ఒక అమ్మబడి అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే పేదలకు ఇల్లు ఇవ్వడము, ఆరోగ్యశ్రీ ఇవ్వడము, ఇలా ఇవన్నీ పెట్టి పేదరికాన్ని తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేశారు. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రిగా అతని పీరియడ్ అయిపోయాక ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ గారి ఆశయాలను తొంగలో తొక్కుతూ ఉండే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. అడుగడుగునా కూడా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవ్వట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ అంబేద్కర్ శృతివనం అనేది అసలు దేశానికే ఎంతో ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తే ఈరోజు ఆ స్మృతివనాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్నించడం నిజంగా చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా అంబేద్కర్ స్మృతివనం అనేది ప్రభుత్వమే మెయింటైన్ చేయాలి. అలాగే అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తారని తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా పుణ్యదినం. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంత్యోత్సవాలు మన విశాఖపట్నంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళు, సమానత్వాన్ని నమ్మిన వాళ్ళు అందరికీ కూడా ఈరోజు చాలా పుణ్యదినం, చాలా విశిష్టమైన దినం.